జగద్గిరిగుట్ట సగర సంఘ నూతన పాలకవర్గ అధ్యక్షులుగా నగరాల రామకృష్ణ సాగర్, ప్రధాన కార్యదర్శిగా వేముల సుదర్శన్ సాగర్, కోశాధికారిగా ఎంఎస్ భీమయ్య సాగర్, అలాగే స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా కేపీ రాము సాగర్ ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా సగర సంఘ సభ్యులందరూ మాపై నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సగర సంఘ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సగర సంగమం నూతన కార్యవర్గ సభ్యులు, సాగర సంఘ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా సుదర్శన్ సాగర్కు, ఎంఎస్ భీమయ్య గారికి ఈరోజు పదవి బాధ్యతల నుంచి వైదొలిగినటువంటి కొండయ్య సాగర్ గారు, అస్కని శ్రీనివాస్ సాగర్ గారు, కొమ్ముల రాజేష్ సాగర్ గారు వారి సీరియల్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం సన్మానం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అధ్యక్షుల వారు సన్మానం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. సగర సభ్యులు కూడా చప్పట్ల ద్వారా సన్మాన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీరితో పాటు నూతనంగా ఎన్నికైన జగద్గిరిగుట్ట పాలక మండలికి అందరి నూతన కార్యవర్గ ఏర్పాటు. ముందుగా ముగ్గురు రథసారథులు వాళ్ళ టీంకు ప్రత్యేకంగా మీ అందరి చప్పట్ల మధ్యన వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. నిజానికి ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నూతన కమిటీని వేసుకోవడం, వాళ్ళకంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి ఇదొక ప్రక్రియ. ఎవరైనా సరే పాత వాళ్ళు ఒక మార్గాన్ని చూపి వెళ్తూ ఉంటారు. ఆ మార్గంలో కొత్త వాటిని ఇన్వెస్ట్, అంటే ప్రభుత్వాలైనా సరే సంఘాలైనా సరే ఏవైనా నేర్చుకోవాల్సింది ఒకటే, పాత వాళ్ళు వెళ్ళినటువంటి మార్గంలో ఇంకా కొత్తగా మనం ఏం చేయగలం, ఏ రకమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తే మన వాళ్ళకి లబ్ధి చేకూరుతుందనే దిశగా వీళ్ళ ప్రయాణం ఉండాలని, తద్వారా సంఘ సభ్యులందరికీ మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా ఈ కొత్త టీంను, కొత్త బృందాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఇక చాలామంది ఇప్పుడే మన చైర్మన్, వైస్ చైర్మన్ గారు మాట్లాడినారు. నిజమే, ఈ సంఘం 1982లో 92 ఇంకా 10 ఏళ్ళు వెనక్కేసిన, కాకపోతే 82 కూడా అనవచ్చు. ఎందుకంటున్నాం అంటే ప్రయత్నాలు అనేవి అట్లా స్టార్ట్ అయినాయి దశాబ్దాల కాల క్రితమే. అట్లా ప్రారంభమై ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదట, దాదాపుగా కొన్ని సంఘాలు ఉండొచ్చు కదా, కానీ ఒక క్రమశిక్షణతో ఒక మంచి వాతావరణం మధ్యన ఏర్పడినటువంటి సంఘం ఏదైనా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో అంటే అది జగద్గిరిగుట్ట సంఘం అని మనందరం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇదే వేదిక మీద, ఇదే ప్లేస్లో ఉమ్మడి రాష్ట్రం ఎన్నికలు కూడా జరిగినాయి. ఉమ్మడి ఎక్కడెక్కడో విజయవాడ, గుంటూరు నుంచి వచ్చి కూడా ఈ సంఘంలో, అంటే ఇంత ఒక చిన్న ప్రాంతీయ సంఘమైన ఈ సంఘానికి ఉన్నటువంటి విలువ, ప్రతిష్ట, వన్నీ అవేవి కూడా చెప్పుకోదగ్గ, ఇది చరిత్రలో నిలిచిపోయినటువంటి అంశం. అట్లాంటి ఈ సంఘానికి రామకృష్ణ సాగర్ కానీ, కొత్త టీం వాళ్ళ బృందం కానీ, అధికార ప్రధానమైనటువంటి బాధ్యత నిర్వహించడం, వాళ్ళకు వెన్నుదన్నుగా యువజన సంఘం కానీ, మహిళా సంఘం కానీ వాళ్ళంతా పూర్తి సహాయ సహకారిగా ఉండాలి. తద్వారా సంఘ ప్రతిష్టను మరింత ఇన్మడింపజేయాలని కోరుకుంటూ, ఈరోజు ఇప్పుడే రామబాబు గారు ఒక అంశం ప్రస్తావించినారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన అనేటటువంటి దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. నిజంగా మేము వెల్కమ్ చేసినాం. అయ్యా, రాష్ట్రంలో బీసీల యొక్క జనాభా 65% మించింది. మరి మేము ఏ రకంగా చూసుకున్నా కూడా మాకు రాజకీయమైనటువంటి ప్రాధాన్యత లేదు. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఈరోజు దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆయన భారత్ జోడో యాత్రలో కూడా ప్రస్తావించినారు. మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, బీసీలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తామని. సంతోషం. కానీ సరే, అధికారంలోకి రాలేదు. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అనుకున్న మాట ప్రకారం ఈరోజు కులగణన అయితే జరుగుతూ ఉంది. సంతోషం, వీ వెల్కమ్. కానీ కులగణన చేసిన తర్వాత మేమేందో, మా సత్తా ఏందో, మేము ఎంతమంది ఉన్నామో మాకు తెలిసిన తర్వాత మాకు ఈయన సరైనటువంటి న్యాయంగా ఈ ప్రభుత్వం కల్పించకపోతే బీసీలందరూ ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంది. అదేగిన జరిగితే ఈ ఉన్నత వర్గాలన్నీ కేవలం 5-10% ఉండే ఉన్నత వర్గాలు గాల్లో కొట్టుకుపోవాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది.
ఎందుకంటే మా లెక్కలు మాకు తేలబోతున్నాయి. ఇంకా రేపు సరిగ్గా ఈ ప్రభుత్వం 100% చిత్తశుద్ధితో పనిచేస్తే మేము 65% ఉన్నామా, 70% ఉన్నామా, 67% ఉన్నామా, మా లెక్కలు మాకు బరాబర్ తెలుస్తాయి. తెలిసిన తర్వాత మా ముందర ఒక లక్ష్యం ఏర్పడుతుంది. బీసీలలో కూడా ఇంకా చైతన్యం రావాలి. ఉన్నాయి 2-3 గ్రూపులు ఉన్నాయి. మా ఆర్ కృష్ణ అన్న గ్రూప్ అంటాడు, మా జాజుల సీన్ అన్న గ్రూప్ అంటాడు, ఇంకా ఈ మధ్యన కొత్తగా ఐఏఎస్ లాంటి అధికారులు కూడా, అంటే కొంచెం చైతన్యవంతమైనటువంటి నాయకత్వం కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తూ జేఏసీగా మీరు అందరూ ఏర్పడాలి. అన్ని కులాలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న 113 కులాలు బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలి. రేపు పొద్దుగాల సంక్రాంతి అలంకరించిన పెద్దలకు, స్టీరింగ్ కమిటీ పెద్దలకు, మరియు నాతోటి కార్యవర్గానికి, మరియు నా ముందున్నటువంటి కుల బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క మన కుల గౌరవాన్ని ఎల్లవేళలా కాపాడుతూ పెద్దలందరినీ కూడా గౌరవించుకుంటూ, మరి ఏవైతే ప్రభుత్వ పథకాల ద్వారా మనకు లబ్ధి చెందుతాయనే పథకాలు ఉన్నాయో దానిలో దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా మరి మన పెద్దల కనుసన్నల్లో మేము వారికి ఎలాంటి వ్యతిరేకం లేకుండా మరి అందరికీ అందుబాటులో ఉంటూ మా యొక్క సేవను ఈ సంవత్సరం అందిస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కూడా అభివందనాలు. వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, అదే మాదిరిగా పత్రికా మిత్రులకు మరియు మిగతా బంధువులందరికీ కూడా నా అభివందనాలు. ఆనవాయితీ ప్రకారంగా సగర ఉపర సంఘం 1992లో స్థాపించబడినది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారుగా 33 సంవత్సరాలు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుపుకుంటుంటాము. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం మనల్ని గుర్తించలేదని సగర ఉపరలను అందరినీ, సగర ఉపర అనేటటువంటిది ఈరోజు ఈ మధ్యన ప్రభుత్వం కూడా జనగణనలో 104వ నెంబర్, సీరియల్ నెంబర్ 104గా మమ్మల్ని సగర ఉపరగా గుర్తించి ఆ నెంబర్ కేటాయించబడింది. అది మిత్రులకు, పత్రికా మిత్రులకు నేను తెలియజేస్తున్నా. అయితే ఆనవాయితీ ప్రకారం మా సగర ఉపర కులాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి మేము ప్రభుత్వ పరంగా ఎంత నష్టపోయినామో అన్ని కులాలకు సమాజపరంగా గుర్తింపులు ఉన్నాయి. సమాజపరంగా రిజర్వేషన్లు బీసీ కేటగిరీ కింద వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ మా సగర ఉపర కులానికి ఎటువంటి రిజర్వేషన్లు లేవు. ప్రభుత్వ పరంగా ఎటువంటి మాకు సహాయత అసలు లేదు. కాబట్టి మా కులస్తులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో సంఘాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దగ్గర మన కష్ట సుఖాలను తెలుపుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో, సహృదయంతో అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మా కష్ట సుఖాలను ప్రభుత్వానికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సగర ఉపర కులం సంఘాలు చాలా దగ్గర ఉన్నాయి. జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి స్టేట్ వైడ్గా సంఘాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా అక్కడక్కడ ప్రభుత్వానికి తమ గోడు విన్నవించుకునే రీతిలో వారితో పాటు మేము కూడా మా తెలంగాణ రాష్ట్ర సగర సంఘానికి చేదోడుగా ఉండటానికి ప్రతి మన హైదరాబాద్ పట్టణ శివారు దాకా ఏవైతే పట్టణానికి ఈ మున్సిపాలిటీకి అందుబాటులో మున్సిపాలిటీ పరిధిలోకి వస్తావో, ప్రతి గ్రేటర్ పరిధిలోకి వస్తావో ప్రతి గ్రామ స్థాయి నుంచి సంఘాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి మా కష్ట సుఖాలను తెలపాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనిపైననే మా వాళ్ళకు కూడా దీని మీద శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి మనం ఈ రకంగా నష్టపోయినాము, మన బాధ్యతలు తెలుసుకున్నాలే ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఒక తాటి మీద తీసుకొచ్చి మేము కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా, పత్రికా మిత్రులకు మా గోడుని మీ ద్వారా ప్రభుత్వానికి తెలిసే రీతిలో మీరు కూడా మాకు కొంత చేదోడు వాదోడుగా సాయం చేయగలరని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే రీతిలో ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉపర సంఘం అనేది ప్రభుత్వ పరంగా 104 నంబరు సీరియల్ నెంబర్లో మమ్మల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు మా సగర ఉపర సంఘానికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మా కార్యక్రమాల్లో ప్రభుత్వ పరంగా మేము వెనుకబడి ఉన్నాం, సమాజ పరంగా కూడా వెనుకబడి ఉన్నందున మా ఏవైతే మా కోరికలు ఉన్నావో వాటిని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి ఈ సంఘాలను ఏర్పాటు చేసుకొని ఓ వారధిలాగా మేము ఈ సంఘాల ద్వారా మా
కష్ట సుఖాలను ప్రభుత్వాలకు తెలియజేసుకునికే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సంఘంలో నూతనంగా కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు 2024-25 సంవత్సరానికి గాను నూతనంగా ఈరోజు సగర ఉప్పర సంఘం జగద్గిరిగుట్ట కార్యవర్గం నూతనంగా ఎన్నుకోబడింది. నా పేరు నగరాల రామకృష్ణ సాగర్. అధ్యక్షునిగా ఎన్నికైనందుకు మరి మా కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సెక్రటరీ గారు వి సుదర్శన్ సాగర్ గారు, మరి అలాగే కోశాధికారి MS భీమయ్య సాగర్ గారు, మరి ఈ యొక్క సంవత్సరం కాలం పాటు మాకు అవకాశం వచ్చినందుకు, మా కులానికి సేవ చేసుకునే భాగ్యం మాకు వచ్చినందుకు మేము గర్వపడుతున్నాము. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పెద్దలను గౌరవించుకుంటూ మా కుల సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో సహాయ సహకారాలు అందిస్తూ మేము సేవ చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.